తెలంగాణలోని ఆర్టీసీ కార్మికులు సమ్మెకి దిగారు. నిన్న అర్ధరాత్రి నుండి కూడా బస్సులు డిపోలకి పరిమితమైన పరిస్థితి కనబడుతూ ఉంది. కొన్ని డిమాండ్లతోని దాదాపుగా 41 రోజుల క్రితమే వాళ్ళ డిమాండ్లు వ్యక్తం చేయడం జరిగింది. అప్పటి నుండి కూడా ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించట్లేదు. వాళ్ళ డిమాండ్ పైన ఎటువంటి కూడా చర్చలు జరగట్లేదు. నిన్న చర్చలు జరిగినా కూడా విఫలమైన పరిస్థితి కనబడుతూ ఉన్నాయి. ఉదయం నుండి కూడా ఆర్టీసీ కార్మికులు కూడా డిపోల వద్దనే ధర్నా చేసుకుంటున్న పరిస్థితి కనబడుతూ ఉంది. బస్సులన్నీ కూడా డిపోలకైతే పరిమితమైన నేపథ్యంలో ఇప్పుడైతే ఉంది. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు ఏమున్నాయి, మరి ఎందుకు ఈ నిరసనకు వచ్చారని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అలా ఏంటి మీ డిమాండ్స్ ఏమున్నాయి, ఏం చెప్తా ఉంది గవర్నమెంట్, ఏం చెప్తా ఉంది, నిన్న ఎటువంటి చర్చలు జరిగాయి? అన్న, మేము ఏవి కొత్త డిమాండ్ అడగట్లేదు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో అది ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో పెట్టిరు. మాకు ప్రభుత్వంలో విలీనం చేస్తామని వాళ్ళే చెప్పారు. 2 పే స్కేల్ ఇస్తామని చెప్పారు. అదే మరి యూనియన్లు ఇస్తామని చెప్పారు. మా సంక్షేమం చూస్తామని చెప్పారు. అన్ని విధాలుగా వాళ్ళే చెప్పారు. వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్లనే మేము ఈరోజు అడుగుతున్నాం తప్ప ఇంకోటి కాదు. మా సమస్యల్ని 40 రోజుల ముందే మేము సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు మరి ప్రభుత్వము దిగొచ్చి మాతో మాట్లాడింటే మాకు ఇబ్బంది ఉండేది కాదు. అది మాట్లాడలేదు. తర్వాత కన్సల్టేషన్ మీటింగ్కి వెళ్ళినప్పుడు కూడా ప్రభుత్వం కానీ మేనేజ్మెంట్ కానీ 2 సార్లు 9 తారీఖు 13 తారీఖు రాలేదు. సరే కాబట్టి మేము నిన్న చర్చలకు పిలిస్తే వెళ్ళినాం. అక్కడ కమిటీ వేసామని చెప్పారు 3 ఐఏఎస్లతోని ప్లస్ మా ఎండి గారు. అది వెళ్ళినాక అక్కడ మాకున్నటువంటి డిమాండ్లు 32 డిమాండ్లతో అందరికీ మెమరాండం ఇచ్చి చెప్పినాము. మా సమస్యలు ఇవి, మేము కొత్త ఏం అడుగుతలేము, మీరు చేయాల్సిన డిమాండ్లు మీరు ఏదైతే మేనిఫెస్టో వాటిని ఇంప్లిమెంట్ చేయమని చెప్తే అక్కడ మన మంత్రి గారు ఎప్పుడు చూసినా మీడియా ముందు చెప్తాడు, మీ దర్వాజాలు కుళ్ళు ఉంటాయి, మా దర్వాజాలు కుళ్ళు ఉంటాయని. మరి మేము పోతే మంత్రి గారు అక్కడ లేరు. సో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఐఏఎస్ మా ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళన్నీ విన్న తర్వాత మాకు 4 రోజులు గడువు కావాలన్నారు. మేము ఈ 4 రోజులు కావడే మేము ఎప్పుడైతే సమ్మెలో ఇచ్చినప్పుడే మీరు కమిటీ వేసింటే ఈ పాటికి 4 రోజులు అయిపోతుందంటే సమస్యలు పరిష్కారం అవుతుండే. ఇప్పటిదాకా మా సమస్యలన్నీ విన్నాక మాకు 4 రోజులు 4 వారాలు గడువు కావాలి. తర్వాత మన గవర్నమెంట్కు మేము లెటర్ రాస్తాము, దాని మీద మీ సమస్యలు పరిష్కారం అవుతాయంటే అట్లా ఒప్పుకునే లేదు. ఇప్పుడైనా మీరున్న అధికారులు ఏదో డిమాండు సమస్య పరిష్కారం విలీనం చేస్తారా, యూనియన్లు ఇస్తారా, పే స్కేల్ డిక్లేర్ చేస్తారా, ఏది చేసినా కూడా మేము సిద్ధంగా ఉన్నాము. మేము సమ్మెలకు పోము. ఒకవేళ అనివార్యం అయితే తప్పకుండా సమ్మెలకు పోవడానికి, సమస్య పరిష్కారం అయితే సమ్మెలకు పోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఆర్టీసీ కార్మికులు ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఇదే పరిస్థితి నెలకొంటుంది. అంటే ఎందుకు ప్రభుత్వాలు మీ పైన చిన్న చూపు చూస్తూ ఉన్నాయంటే ఏం చెప్తారు? అంటే ఆర్టీసీ కార్మికులు అంటే ఏ ప్రభుత్వానికైనా చిన్న చూపే. ఎందుకంటే మేము ఎక్కడ కనిపించంగా, మేము కాగిపట్టలు వేసుకొని డ్యూటీలు చేస్తాం కాబట్టి మేము ఎక్కడ కనిపించాం. ఈ రాష్ట్రంలో 97 కార్పొరేషన్లు ఉన్నాయి. ఏ కార్పొరేషన్ ఈ కార్మికులంత కష్టం ఏ కార్పొరేషన్లో చేయరు. మరి ఈ కార్పొరేషన్లో ఉన్నటువంటి సమస్యలు ఏ డిపార్ట్మెంట్లు ఎప్పుడైనా ఈ యొక్క కార్పొరేషన్కు ఆర్టీసీకి బడ్జెట్లో పైసలు పెట్టరు. గత ప్రభుత్వం కూడా మమ్మల్ని మోసం చేసింది. మేము లేకపోతే తెలంగాణ లేదు. ఇక్కడ తెలంగాణ రావడానికి మేము 27 రోజులు సమ్మె చేస్తే తప్ప అక్కడ ఢిల్లీలో ఫైల్ కాదు. అటువంటి పరిస్థితులు అందరూ మమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటామని చెప్తారు, కానీ ఎవరు కడుపులో పెట్టుకొని చూసుకోరు. కాస్త పక్కకు వెళ్ళేటువంటి పరిస్థితి మరి ఈరోజు ఆర్టీసీ కార్మికం ఉంది. అదే మరి ఈ ప్రభుత్వం కూడా మాకు అవే వాగ్దానాలు చేసింది. రేవంత్ రెడ్డి గారు మా పోరాటంలో మా ఇమ్మడుండి ఆయన ఏవైతే మేము అనుభవిస్తున్న కష్టాలను ఆయన నోటి ద్వారా చెప్పినటువంటిది. మరి ఆయన ఈరోజు ముఖ్యమంత్రి అయినాక 2.5 సంవత్సరాలు అయితే ఇప్పటివరకు కూడా మా గురించి ఒక మాట మాట్లాడలే. అదే మాదిరిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు కానీ, అదే మాదిరిగా ఈ మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు కూడా ఎప్పుడు చూసినా మీ సమస్యలు మా వాళ్ళు మీ పెద్ద అన్నను మీరంతా మా బంధువులు అంటాడు, కానీ మా సమస్య ఇప్పటికి ఒక్కడో క్లియర్ కాలే. గత ప్రభుత్వము మమ్మల్ని మోసం చేసిందని దాన్ని ఓడగొట్టి ఈరోజు కాంగ్రెస్ తెచ్చుకుంటే ఇక్కడ ఏమైపోయాయంటే కోరి తెచ్చుకున్న కోడలు ఎగిరెడుతాడు. వీళ్ళు కూడా మమ్మల్ని ఆ పరిస్థితి చేస్తారు. మమ్మల్ని ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. మరి ఈ రాష్ట్రంలో మేము చేసేంత కష్టము ఎవరు చేయరు. లంచ్ టైం అన్ని కంపెనీలు కూడా ఇక్కడ లంచ్ టైం ఉంటుందా? 10 నిమిషాలు టీ టైం ఇస్తారు. అయినా 8 గంటలు 9 గంటలు 12 గంటలు డ్యూటీ చేస్తున్నాం. ఇలా మహాలక్ష్మి పథకం పెట్టిర్రు. మహాలక్ష్మి పథకంను పాత టిమ్ములు పాత బస్సులతోని విజయవంతం చేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో పెద్ద పేరు తెచ్చింది ఆర్టీసీ. అయినా కూడా వాళ్ళకి ఆ కృతజ్ఞత కూడా లేదు. నేను ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రిని ఒకటే కోరుతున్నా,
మా సమస్యలు మేము కోరుకునే కాదు, మీరు చెప్పినాయి మమ్మల్ని పిలిపించి సమస్యలు పరిష్కారం చేస్తే ఇంకా మీరు ఏదైతే ఎలక్ట్రిక్ బస్సులు కూడా మీరు చెప్పగానే ప్రైవేట్ చేస్తారు. కేసీఆర్ చెప్పి చేసిండు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పకుండా ఈరోజు అవుట్సోర్సింగ్ కండక్టర్లు, అవుట్సోర్సింగ్ డ్రైవర్లు, మరి ఎలక్ట్రిక్ బస్సులు. ఆ ఎలక్ట్రిక్ బస్సులు ఎక్కడ ఉండాలి? ఇక ప్రభుత్వ జాగాలలో ఉండాలి. ఆర్టీసీలో ఉన్నటువంటి డిపోల్ని వాళ్ళకి దానదత్తం చేస్తారు. మరి దానికి మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఇనాగ్రేషన్ చేస్తారు ఆ బస్సుల ఓపెన్కి. ఇవన్నీ ప్రైవేటీకరణ కాదా? మరి ఈ ఆర్టీసీ అనేది మొట్టమొదటిగా తెలంగాణలో హైదరాబాద్లో పుట్టినటువంటి ఆర్టీసీ 1932లో. అప్పుడు జహీరా బేగం అనే నిజాం సర్కార్ కోడలు పేరు పెడితే ఇలా జెడ్ అనేది కనిపించకుండా ఏవైతే ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయో వాటన్నీ ప్రైవేట్ రిజిస్ట్రేషన్తో నడిపించే ప్రయత్నం చేస్తారు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే 500 బస్సులు వచ్చినాయి, ఇంకా 2000 బస్సులు తీసుకొచ్చి హైదరాబాద్ ఉన్న నడిపిద్దామనే ప్రయత్నం చేస్తారు. హైదరాబాద్ ఉన్న కార్మికులందరినీ జిల్లాలకు పంపించే ప్రయత్నం చేస్తారు. బలవంతంగా సంతకాలు పెట్టిస్తారు, కార్మికులను ఇబ్బంది పెడుతున్నారు, కిలోమీటర్లు పెంచుతారు, టైమింగ్ తక్కువ చేస్తారు, ఎవరు ఇష్టం వచ్చినట్టు నడుస్తారు. అందుకనే మేము ఏమంటున్నామంటే మీరు ఏవైతే మేనిఫెస్టోలో పెట్టారో వాటినే మీరు ఇంప్లిమెంట్ చేయండి. అంతే తప్ప మేము గొంతమ్మ కోరికలు కోరతలేము. మా వేరే డిమాండ్ ఏమైనా ఉంటే అడగండి, మేము దానికి మేము ఒప్పుకుంటలేము. కాబట్టి మా చర్చలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికైనా మేము సిద్ధంగా ఉన్నాం. జేఏసీగా మీరు ఎప్పుడు పిలిచినా రావడానికి, మా సమస్యలు పరిష్కారం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రిని, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ని కోరుతున్నాం.